కన్యా రాశివారలారా నమస్కారం. మీరు ఎంత పర్ఫెక్ట్గా పనిచేసినా, మీ ప్రాణం పెట్టి సాయం చేసినా, ఈ ప్రపంచం మీలో ఎప్పుడూ ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటుంది కదా. ఎదుటివారి జీవితాలను ఒక శిల్పంలా అందంగా చెక్కే ప్రయత్నంలో మీ జీవితం అనే రాయికి ఎన్ని సుత్తిదెబ్బలు తగులుతున్నాయో ఎవరైనా గమనించారా? ఈరోజు మీరీ వీడియో చూస్తున్నారు అంటే అది ఆదృశ్చికం కాదు, ఆ పరమశివుడు మీకు నేరుగా ఇస్తున్న ఒక సందేశం. ఈ జూన్ 2026 నెల మీరు ఇన్నాళ్లుగా పడుతున్న మానసిక క్షోభకు, మీరు మోస్తున్న అదృశ్య భారాలకు ఒక ముగింపు పలకబోతోంది. ఈరోజు మనం టారో కార్డుల ద్వారా మీ జీవితపు లోతులను చదవబోతున్నాం. ఇది మీ భవిష్యత్తును మాత్రమే కాదు, మీ కన్నీటి వెనక దాగి ఉన్న అసలు కథను బయటపెట్టే ఒక ప్రయాణం. ఈ మాటలు మీ ఆత్మను తట్టి లేపుతాయి. ఏకాగ్రతతో వినండి. కన్యా రాశి అనగానే జ్యోతిష్యశాస్త్రంలో గుర్తొచ్చే పదం పర్ఫెక్షనిజం. మీ రాశ్యాధిపతి బుధుడు. మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ప్రతి చిన్న విషయాన్ని లాజికల్గా ఆలోచిస్తారు, అణువణువు విశ్లేషిస్తారు. మీరొక పని మొదలుపెడితే అది 100% పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే మీకు నిద్రపట్టదు. కాని కన్యారాశివారలారా, మీ ఈ బుద్ధిబలమే మీకొక శాపంగా మారిందని మీకెప్పుడైనా అనిపించిందా? మీ మెదడు ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు కూడా రేపు ఏం జరగాలి, వాళ్లలా ఎందుకన్నారు, నేనిలా ఎందుకు చెయ్యలేదు అని 100 ప్రశ్నలు మిమ్మల్ని తొలిచేస్తుంటాయి. ఈ ఓవర్ అనాలిసిస్ వల్ల మీరు అనుభవిస్తున్న మానసిక అలసట ఈ ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. గడిచిన కొన్ని నెలలుగా మీ జీవితం ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయింది. మీరు ఎవరినైతే నమ్మి మీ సర్వస్వం వాళ్ల చేతిలో పెట్టారో వాళ్లే మీ పర్ఫెక్షన్ను, నీకు అహంకారం ఎక్కువ, నీకు అన్నీ తెలుసన్న పొగరు అని విమర్శిస్తున్నారు. మీరు చేసిన 99 మంచి పనులను వదిలేసి మీరు చేసిన ఒక్క చిన్న పొరపాటును భూతద్దంలో చూపిస్తూ మిమ్మల్ని ఒక దోషిగా నిలబెడుతున్నారు. నేను నా జీవితాన్ని వీళ్లకోసమే కరిగించాను కదా, నాకెందుకీ శిక్ష అని ఒంటరిగా అద్దం ముందు నిలబడి మీలో మీరే కుమిలిపోతున్నారు. జూన్ నెలలోకి అడుగుపెడుతున్న మీకు టారో కార్డులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మీకు వచ్చిన మొదటి కార్డు ద హెర్మిట్. ఇది కన్యారాశికి సంబంధించిన సొంత కార్డు. ఈ కార్డు ఒక ముసలివాడు చేతిలో లాంఠరు పట్టుకుని ఒంటరిగా చీకటి పర్వతాల మీద నడుస్తున్నట్లు ఉంటుంది. ఇది మీ ప్రస్తుత పరిస్థితికి అక్షరాలా అద్దం పడుతోంది. మీరు జనం మధ్యలోనే ఉన్నారు, అందరితో మాట్లాడుతూనే ఉన్నారు, కాని మానసికంగా మీరొక చీకటి గుహలో ఒంటరిగా ఉన్నారు. మిమ్మల్ని నడిపించే ఒక చిన్న వెలుగురేఖ కోసం మీరు ఎదురుచూస్తున్నారు. మీరు అందరికీ దారి చూపించారు, కాని మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు దారి చూపించే నాథుడే లేకుండా పోయాడు. మిత్రులారా, ఈ నిజాలు మీ గుండె తలుపులను తడుతున్నాయా? అవును, నా మనసులో ఉన్న ఆవేదన సరిగ్గా ఇదే కదా అని మీకనిపిస్తోందా? అయితే మీలాగే చీకటిలో కొట్టిమిట్టాడుతున్న ఎంతోమంది కన్యారాశివారికి ఈ వెలుగు చేరేలా దయచేసి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ప్రతి కన్నీటి బొట్టుకు అర్థం వెతికే మన ఈ గెలుపు వెలుగు కుటుంబంలో మీరు భాగస్వాములు కావడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఈ ప్రయాణంలో మేం మీకు ఎప్పుడూ ఒక ఆత్మీయ నేస్తంలా తోడుంటాం. కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. ఇక మీ ఆర్థిక పరిస్థితి మరియు కెరియర్ విషయానికొస్తే ఇక్కడ మనకు 10 ఆఫ్ స్వర్డ్స్ మరియు క్వీన్ ఆఫ్ పెంటకల్స్ కార్డులు వచ్చాయి. కన్యారాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, లెక్కలు పక్కాగా వేస్తారు. కాని గడిచిన కాలంలో మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక సుడిగుండం వచ్చింది. ఎవరికో సాయం చేయబోతే మీరు అప్పుల పాలవ్వడం, లేదా మీరు నమ్మిన ఒక వ్యాపారం లేదా ఉద్యోగంలో ఊహించని నష్టం రావడం జరిగింది. 10 కత్తులు మీ వీపులో దిగినట్లుగా మీరు పూర్తిగా అట్టడుగు స్థాయికి పడిపోయారు. కాని ఇక్కడే మీకు అద్భుతమైన శుభవార్త ఉంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉన్నట్లు. జూన్ 15 తర్వాత క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగాన్ని తీసుకురాబోతోంది. మీరు ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికొస్తుంది. మీ బుద్ధిబలాన్ని, మీ నైపుణ్యాన్ని గుర్తించే ఒక కొత్త వ్యక్తి లేదా ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. కన్యారాశివారికి ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ జూన్ నెలలో మీకొక బంగారు గనిలా మారబోతున్నాయి. అయితే మీరు చేయాల్సిన ఒకే ఒక పని, మీ ఐడియాలను, మీ ఆర్థిక ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోకండి. మీ విజయమే వాళ్లకు సమాధానం కావాలి. ముందే గొప్పలు చెప్పుకుంటే ఎదుటివాళ్ల దృష్టిదోషం లేదా నరఘోష వల్ల మీ పనులు మళ్లీ ఆగిపోతాయి.
ఆరోగ్యం విషయానికొస్తే కన్యారాశి కాలపురుష చక్రంలో 6వ ఇల్లు. ఇది రోగస్థానం, అలాగే ఉదర భాగానికి సంబంధించిన స్థానం. కన్యారాశివారు ఎప్పుడూ ఏదో ఒక జీర్ణకోశ సమస్యలతో లేదా నరాల బలహీనతతో బాధపడుతుంటారు. దీనికి అసలు కారణం మీరు తినే తిండి కాదు, మీరు తీసుకునే మానసిక ఒత్తిడి. మీ మెదడులో ఆందోళన మొదలయ్యాక అది నేరుగా మీ కడుపు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే జూన్ నెలలో మీ ఆరోగ్యం కుదుటపడాలంటే మీరు అన్నింటినీ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాలనే తపనను వదిలేయాలి. ప్రపంచం దానికదే నడుస్తుంది, దాన్ని మీరు మోయాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే కొద్దిసేపు పచ్చటి గడ్డిమీద చెప్పులు లేకుండా నడవండి. ఇది మీ నరాల వ్యవస్థను అద్భుతంగా శాంతపరుస్తుంది. బంధాలు మరియు కుటుంబం గురించి మాట్లాడితే కన్యారాశివారు చేసే ఒక అతిపెద్ద తప్పేంటంటే ఎదుటివారిని ఫిక్స్ చేయాలనుకోవడం. ఎవరైనా బ్రోకెన్ పర్సన్ కనిపిస్తే వాళ్ల జీవితాన్ని బాగుచేసే ప్రాజెక్టును మీ భుజాల మీద వేసుకుంటారు. వాళ్లకు అన్నీ అమర్చి పెడతారు, కానీ చివర్లో వాళ్లు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ జూన్ నెలలో ఈ మదర్ థెరీసా సిండ్రోమ్ నుండి బయటపడండి. మీకు కావాల్సింది మీ సేవలను వాడుకునే భాగస్వామి కాదు, మిమ్మల్ని ప్రేమించే భాగస్వామి. మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలను మాటల ద్వారా పరిష్కరించుకోండి. జూన్ 3వ వారంలో మీ బంధాల్లో ఒక స్పష్టత వస్తుంది. ఎవరు మీతో ఉండాలో, ఎవరు మీ జీవితంలోంచి వెళ్ళిపోవాలో కాలమే నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. జూన్ నెలలో మీకు ఎదురవుతున్న ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి మీ బుధగ్రహం మీకు అత్యంత శుభఫలితాలను ఇవ్వడానికి మన తంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. కన్యారాశికి అధిపతి బుధుడు, మెర్క్యూరీ. బుధుడికి ఇష్టమైన రంగు పచ్చ. జూన్ నెలలో వచ్చే ఏదైనా బుధవారం నాడు ఉదయం ఈ పరిహారం చేయండి. ఉదయాన్నే స్నానం చేసి వినాయకుడి గుడికి వెళ్ళండి. వినాయకుడికి ఒక గుప్పెడు గరికను మీ చేతులతో స్వయంగా సమర్పించండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఒక చిన్న ఆకుపచ్చని వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం, ఎడిబుల్ క్యాంఫర్ మరియు 3 యాలకులు వేసి ఒక చిన్న మూటలా కట్టండి. ఈ మూటను మీ ఇంటి పూజామందిరంలో ఉంచి ఓం బుం బుధాయ నమః లేదా ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్లి మీరు డబ్బు దాచుకునే బీరువాలో కానీ లేదా మీ వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో కానీ ఉంచండి. ఈ చిన్న ఆకుపచ్చ మూట మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. మీ మనసులో ఉన్న గందరగోళాన్ని కర్పూరంలా కరిగించివేస్తుంది. మీ ఆలోచనలకు ఒక స్పష్టతను ఇస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని తిరిగి మొదలుపెట్టి మీ అప్పుల బాధలను తీర్చే మార్గాలను మీకు చూపిస్తుంది. కన్యారాశివారలారా, మీరొక మాస్టర్ పీస్. మీలో ఉన్న నైపుణ్యం, మీలో ఉన్న నిజాయితీ ఈ ప్రపంచంలో చాలా అరుదుగా దొరుకుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారి కోసం ఏడవడం ఆపేయండి. మీ విలువ తెలియని చోట మౌనంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష. ఈ జూన్ 2026 నెల మీకొక కొత్త జన్మనివ్వబోతోంది. గతాన్ని వదిలేయండి. మీ బంగారు భవిష్యత్తు కోసం అడుగు ముందుకు వేయండి. మీరు అనుకున్నది సాధించి తీరుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు బలాన్ని ఇస్తే ఈరోజే ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. కామెంట్ సెక్షన్లో నా జీవితాన్ని నేను గెలుస్తాను అని ఆత్మవిశ్వాసంతో కామెంట్ చేయండి. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, మన గెలుపు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ జీవిత ప్రయాణంలో వెలుగులు నింపడానికి మేము సదా మీతోనే ఉంటాం. నవ్వుతూ ఉండండి, గెలుస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. ఓం నమః శివాయ.